ఈరోజు మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ హౌస్లో జరిగిన నామినేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది మాట్లాడుకున్నట్టయితే ప్రతి దాంట్లో మొన్న నాగార్జున గారు చెప్పిన తర్వాత లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది. ఒక్కొక్క పర్సన్ ఎలా డెవలప్ అయ్యారు, ఏంటి అసలు వాళ్ళ నామినేషన్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే నాగార్జున గారు మాట్లాడిన తర్వాత టోటల్గా ఫస్ట్ చేంజ్ అయింది మాత్రం విష్ణు అని నేను చెప్తాను. ఎందుకు అంటే విష్ణు చాలా సైలెంట్ అయిపోయి ఉంది. అసలు నాగార్జున గారు ఒపీనియన్ ఏంటంటే అంత బాగా మాట్లాడే అమ్మాయి ఇంత సైలెంట్ అయిపోయింది, మన తెలుగు అమ్మాయి, మనం సపోర్ట్ చేయకపోతే ఎలా అనే ఉద్దేశంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. ప్లస్ అందరం కూడా మనం ఈ విషయంలో మనము ఏకీభవించవచ్చు. ఎందుకు అని అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన బెంగళూరు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ డామినేట్ చేసినట్టు, అమ్మాయిని పక్కన పెట్టినట్టు అనిపించింది. నాగార్జున గారు రాగానే విష్ణుతో ఎంతో సపోర్టివ్గా మాట్లాడి ఆమెను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసినట్టు ఇండైరెక్ట్గా అనిపించింది. నా ఒపీనియన్ మాత్రం అది ఎంతవరకు నిజం అనేది మీరు తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇక ఇంకొకటి, సోనియాకి ఇచ్చిన షాక్ వలన చాలా చేంజ్ వచ్చింది. వాళ్ళ దాంట్లో ఎంతసేపు వాళ్ళిద్దరిని మిడిల్లో వేసుకొని, మేము అటొకరిని వేసుకొని, పృథ్వీని నిఖిల్ని వేసుకొని మిడిల్లో కూర్చొని సుత్తి చాటబాతంలాగా ఏదో మాట్లాడుతుండే, ఏదో పెత్తనము జమీందారు పంచాయతీ చెప్పేటప్పుడు సర్పంచ్ లాగా మాట్లాడేది. అస్సలు ఏమాత్రం బాగోలేదు. ఆమె బిహేవియర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. సో ఇంకా ఏమంటే ఆ సీతను పట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అన్నది, అది మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా ఓవర్గా ఉంటే అది ఎలాగో తగ్గిపోవాల్సిందే, ఏ మనిషికైనా కానీ అంతే. ఏదైనా అతి పనికిరాదు అని అంటారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సీత గురించి సీత అమ్మాయి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రం అర్థమయ్యేది ఏంటంటే సీత అమ్మాయి చాలా బాగా జెన్యున్గా, చాలా ట్రాన్స్పరెంట్గా గేమ్లో గెలవాలి, హౌస్లో నేను విన్ అవ్వాలి, ప్రతి టాస్క్లో నేను ఆమె అంటూ ఎఫర్ట్ పెట్టడం అనేది చాలా బాగుంది. సో కాకపోతే ఆమెకి ఇప్పుడు ఈసారి ఓటింగ్ అనేది ఎంతవరకు రీచ్ వచ్చిందో కానీ అసలు కొంచెం తగ్గి ఉన్నది. ఇప్పుడు టోటల్గా ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది విష్ణు అని చెప్పచ్చు. అంత బాగా ఉంది. అంటే ఈమె కంటెంట్ క్రియేట్ చేసినా కానీ ఈమె ఎలాగో బయటకు వచ్చేస్తుంది. ఈమె అంటే హౌస్లోనే ఉండే కెపాసిటీ కలిగి ఉంది కాబట్టి ఈమె మీద సింపతి ఓటింగ్స్ ఏం పడట్లేదు. చూడాలి బిగ్ బాస్ లాస్ట్గా అంటే మనం సాటర్డే సండేలో తీసుకునే డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో చూద్దాం. ఇక నిఖిల్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ పెరిగిందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్లో కొంచెం ఓవర్గా అనిపించిన సెకండ్ వీక్లో చాలా తగ్గిపోయాడు. ఇప్పుడు మాత్రం కాన్స్టాంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, సమతా స్థితి అంటారు. సో అలా ఉన్నట్టు అయితే నాకైతే అనిపించింది. కొంతవరకు సోనియాతో ఉండకుండా ఇప్పుడు అందరితో మింగిల్ అవుతున్నాడు, అభయ్తోని ప్లస్ సీత విష్ణుతోని ఎక్కువ కొంచెం కాన్వర్జేషన్ పెంచాడు. ఎంతసేపు సోనియాని పట్టుకొని ఉన్నాడు కదా. సో అలా కాకుండా ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక మళ్ళీ తర్వాత ఈ యష్మిలోనైతే అసలు ఏమాత్రం తీసిపోలేని చేంజ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అసలు నేనే రాణిలాగా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా నాగార్జున ఇచ్చిన షాక్ వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయింది. కానీ ఆ మాట మాత్రం ఒక్క కంటెస్టెంట్స్తో కానీ మాట్లాడట్లేదు. ఆమెనే ఇంటర్నల్గా చాలా బాధపడుతూ ఉంది. బయటికి మాత్రం ఏం తెలియకుండా మెయింటైన్ చేస్తుంది. ఈసారి నాగార్జున గారు ఇచ్చింది చాలా బాగా పనిచేసిందనే చెప్పొచ్చు. ఇక తర్వాత నబీల్ స్టార్టింగ్ నుంచి అతని మెంటాలిటీ నాకు తెలిసి అదే మెంటాలిటీ. కాకపోతే ఫస్ట్ ఏం మాట్లాడద్దు అనుకున్నారు, కాకపోతే తప్పకుండా బాగా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు అనమాట. అంత ఎనర్జెటిక్గా ఉంటాడు. సో ఇప్పుడు కొంచెం ఈ వీక్లో కొంచెం బయటకు వచ్చింది నామినేషన్ ప్రక్రియలో అని అనిపించింది. సో కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. చూడాలి ఈ ఓటింగ్ అనేది ఎలా ఉంటుందో. ఇక నా తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సోనియా అయిపోయింది కదా, ఇంకా సీతు కూడా మనం చెప్పేసుకున్నాము. ఈ ఆదిత్య ఓం వచ్చేసి
ఆయన మీద సింపతి గెయిన్ చేసిన ఆయన ఎంతైనా కొంచెం ఏజ్ పర్సన్ కాబట్టి మెచ్యూర్డ్గానే ఉంటుంది. అందరినీ చూసి ఈ ఏజ్కి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ అర్థమయ్యే ఉంటుంది. సో అలా అని చెప్పేసి మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్లో మాత్రం నాకు అనిపించింది మాత్రం కొంచెం మైనస్గా ఉన్నది మాత్రం ఎవరంటే కొంచెం నబీల్ అనిపిస్తుంది, తర్వాత ఆదిత్య ఓం అనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ అంటే ఈ గేమ్స్ వైజ్గా చూసుకుంటే ఆదిత్య ఓం అనే పర్సన్ కొంచెం ఏజ్ వైజ్గా అంటే అతను ఆడలేడు కాబట్టి కొంచెం మైనస్ ఉంది. ఇక తర్వాత మణికంఠ విషయానికి వస్తే మణికంఠ అయితే పర్ఫెక్ట్ అనమాట. లాస్ట్ 5 ఫైనలిస్ట్లో తప్పకుండా ఉంటాడు, ఇది 100% ఇది నేను చెప్పేది. సీత కూడా ఉంటుంది నాకు తెలిసి. వీళ్ళిద్దరు మాత్రం డ్యాబ్ షూర్. ఇక విష్ణు సంగతి చూద్దాము ఇంకా ముందు ఎవరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు జనాలకైతే. ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు మన అమ్మాయిని గెలిపించాలనే థాట్ మాత్రం ఉంది అనమాట. ఇప్పుడున్న వీళ్ళు శేఖర్ భాష వచ్చే ఛాన్స్ ఉంది, 50% అయితే ఛాన్స్ ఉంది, తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ బాబు కోసము వాళ్ళు ఎలిమినేట్ చేయలేదు. చూడండి మీరు ఒక్కటి నోటీస్ చేయండి, బిగ్ బాస్ వాళ్ళు ఎలిమినేట్ చేయకుండా జనాల పేరు చెప్పి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తోనే అతన్ని ఎలిమినేట్ చేశారు. అక్కడే ఒక లాజిక్ ఉంది. తప్పకుండా శేఖర్ భాష మళ్ళీ వస్తాడనే నమ్మకం అయితే నాకుంది. సో మీరేమంటారు తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళ యాక్టివిటీ, ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకోలేదు. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. ఆమె వే ఆఫ్ స్టైల్లో అంత పర్ఫెక్ట్గా ఆడుతుంది. కాకపోతే ఆమెకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈమె పక్కన ఉన్నది ఎవరు? యష్మి ఈమెను అంటే స్ప్రెడ్ అవ్వనిస్తలేదు. కొంచెము ఒక కాంపౌండింగ్ వాళ్ళలాగా ప్యాక్ చేసి పెడుతున్నట్టు నాకైతే ఫీల్ అయ్యాను. మీకు ఎలా అనిపించింది? కానీ ప్రేరణలో చాలా మంచి యాక్టివిటీ ఉంది, చాలా ఇన్నోసెన్స్ అనిపిస్తుంది, పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, కరెక్ట్గా ఉంది అని అనిపిస్తుంది. చూద్దాం. టోటల్గానైతే మన తెలుగు వాళ్ళనైతే మనం సపోర్ట్ చేస్తాము. విష్ణు అంటే పేరెంట్స్ లేరని కాదు, అమ్మాయిని వీళ్ళంతా వెనుక వేసినా కానీ నాగార్జున గారు వచ్చేసి కొంచెం మోటివేట్ చేయగానే కొంచెం యాక్టివ్ అయిందని అనిపిస్తుంది. సో మీరు తప్పకుండా నా వీడియోస్ చూసేవాళ్ళు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఏం లైక్ ఇవ్వట్లేదు, చూస్తున్నారు కానీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ పెట్టండి. నేను కరెక్ట్గానే చేస్తున్నానా, మీరు ఎలా అనిపించింది నాకు తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. సో ఇది నా రిక్వెస్ట్ అండి. అలా చేస్తే కొంచెం మోటివేషన్ ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక యష్మి వీళ్ళందరూ చేసే యాక్టివిటీ చూస్తుంటే వాళ్ళ పక్క అంత పెద్ద నాలెడ్జ్ లేదు అనిపిస్తుంది. యష్మి అనే అమ్మాయికి వేస్ట్ నాలెడ్జ్, అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు అమ్మాయికి. ఇక ముందు చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.